సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బు తిరిగి మీకే ఇస్తుంది సాయి గోల్డ్. ఫోన్ నంబర్ 9618555655. హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నిన్నెప్పుడు యాంకర్ శ్యామలాట సాక్షి టీవీలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారి గురించి తెగ మాట్లాడేసింది. అయితే చాలామంది మిత్రులు నాకు మెసేజ్లు వచ్చినాయి, శ్యామల గారికి కౌంటర్ ఇవ్వాలి అది ఇదని. శ్యామలకు అంత స్థాయి లేదు, ఆమె కౌంటర్ ఇవ్వాల్సిన అవసరము లేదు. శ్యామల ఎక్కడండి, ఎంత స్థాయి శ్యామలది? శ్యామల ఎవరు? నథింగ్ కదా. ఆవిడేంటి మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి దానికి మళ్ళీ మనం కౌంటర్లు ఇవ్వడం అనవసరంగా. మీరు కూడా ఆ బిట్లు కట్ చేసి గ్రూపుల్లో పెట్టేసుకొని గ్రూపుల్లో మళ్ళీ ఆమెను తిట్టుకుంటే అవసరమా చెప్పండి? లైట్ తీసుకోవాలి, ఇగ్నోర్ చేయాలి. సో ఇగ్నోర్ చేయండి ఫస్ట్ థింగ్. రెండోది, అసలు నేను ఆమె పిఠాపురంలో ప్రచారం చేసింది వంగా గీత గురించి. అసలు నేను ఎలా అంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రచారమే చేయక్కర్లేదు సెలబ్రిటీలు అని చెప్పిన వాడిని. కేవలం రక్త సంబంధీకులు మాత్రం తిరిగితే సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి సిస్టర్సు, ఇప్పుడు వదిన గారు నాగబాబు గారి సతీమణి ఆవిడ తిరుగుతున్నారు. సో అట్లనే పవన్ కళ్యాణ్ గారి రక్త సంబంధికులైన ఆయన సిస్టర్సు తిరిగితే సరిపోతుందని చెప్తున్నాను నేను ఇంతకుముందు నుంచి కూడా. సో అంతకు మించిన సెలబ్రిటీలు అవసరం లేదు, ఇతర ప్రాంతాలు తిరిగినా సరిపోద్ది. కానీ పిఠాపురంలో ఆల్రెడీ గెలిచారని మీకు ముందే చెప్తున్నా. 30,000 నుంచి 50,000 మెజారిటీ పవన్ కళ్యాణ్కి రాబోతోంది. 1,00,000 మెజారిటీనా అంటే అది కాలం డిసైడ్ చేయాలి, ఇంకా కొంత టైం ఉంది కాబట్టి. కొంచెం వేవ్ కొట్టిందంటే 1,00,000 కూడా వెళ్ళచ్చు. నా అంచనా 30,000 నుంచి 50,000 మెజారిటీతో ఆయన గెలవబోతూ ఉన్నారు ఫస్ట్ థింగ్. సో అటువంటప్పుడు మనము ఇలాంటి వాళ్ళందరినీ, యాంకర్ శ్యామ లాంటి వాళ్ళందరినీ పెద్దవాళ్ళని చేయడం అవసరం లేదు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటో కూడా చెప్తా. ఇప్పుడు యాంకర్ శ్యామ లేకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం గళం విప్పుతున్నారుగా, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాలి. కోఆర్డినేట్ చేసి మన అనుకున్న ఛానళ్ళు, అది యూట్యూబ్ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, ఆ ఛానళ్ళకు వాళ్ళని పంపించి జగన్మోహన్ రెడ్డి గురించి, ఈ పరిపాలన గురించి, ఈ ప్రభుత్వాన్ని గురించి, అక్కడున్న స్థానిక అభ్యర్థి గురించి మాట్లాడించాలి. అప్పుడే ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు గల్లీల్లో తిరిగితే అక్కడికే అది పరిమితం. అసలు వాళ్ళు అక్కడ తిరుగుతున్నారని కూడా మాకు తెలియడంలా, మాకు ఆ సమాచారం ఉండడంలా. సో దానికి నేనేమంటున్నానంటే, ఇప్పుడు యాంకర్ శ్యామలను, చెట్టే సుభాష్ను, ఇలాంటి వాళ్ళందరినీ కూర్చుని, అంతకుముందు ఇంకెవడో వాడిని కూర్చోబెట్టుకొని అన్ని ఛానళ్ళు వరుసగా ఐ డ్రీము, సాక్షి, ఆడు క్యూబ్, ఇంకోడు ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అదొక కోఆర్డినేషన్ ఉంటుంది. ఈ ఛానల్కి వెళ్ళు, నెక్స్ట్ నువ్వు ఈ ఛానల్కి వెళ్ళు, నెక్స్ట్ నువ్వు ఈ ఛానల్కి వెళ్ళు, ఇట్లా కోఆర్డినేషన్ ఉంటుంది. సో ఇంత దాన్ని వాళ్ళు ఇంతలా చేసి చూపిస్తున్నారు, మన మీద ఆరోపణలు చేస్తారు. పిఠాపురంలో శ్యామల తిరిగి వెళ్ళిపోతే అసలు ఎవరికి అసలు సోదిలో కూడా ఉండదు. కానీ ఆ శ్యామలను తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టి ఆ స్వప్న అనే యాంకరు ఇద్దరు అద్భుతంగా నటించి, ఆ రకంగా అంతకుముందు కూడా చెట్టే సుభాష్ని విషయంలో కూడా చాలా డ్రామా పండించారు కదా, ఈ సుభాష్ని అండ్ అమ్మాయి స్వప్న. ఈ డ్రామాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా సాక్షి టీవీలో పండిస్తూ ఉంటారు. నేను అంటుంది ఏంటంటే, మనకు అనుకూలంగా ఉండే వాళ్ళని కూడా మీడియాలో ప్రవేశపెట్టండి. దయచేసి ఎవరో ఒకళ్ళు కోఆర్డినేట్ చేయండి. కోఆర్డినేట్ చేసి జగన్మోహన్ రెడ్డి యొక్క వికృత రూపాన్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గాన్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాన్ని వాళ్ళతో చెప్పించాలి. అప్పుడు రాష్ట్రమంతా ఎఫెక్టు, ఇంపాక్టు ఉంటుంది. అట్లా కాకుండా అక్కడి వరకు తిరిగి వెళ్ళిపోతే ఇంపాక్ట్ ఉండదు. దయచేసి ఇది వాళ్ళు ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి, మనం ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి ఆలోచించండి. ఇంతలా చేసి చూయించుకుంటున్నారు, మనం చేసి చూయించుకోలేకపోతున్నాం. దయచేసి దాన్ని కోఆర్డినేట్ చేయండి. ఇలా సెలబ్రిటీలు అందరూ, మా లాంటి వాళ్ళు ఎక్కడో ఒకళ్ళం తిరుగుతుంటాం, యూట్యూబర్సు. సో మనం దాదాపుగా అంటే పెద్ద పెద్ద ఛానళ్ళకి ధీటుగానే చేస్తున్నాను నేను. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నేను ఆయన ఎక్కడున్నాడు, జబర్దస్త్ ఆది ఎక్కడికి వస్తున్నాడు, లేకపోతే పలానా ఆయన ఎక్కడికి వస్తున్నాడు, జానీ మాస్టర్ ఎక్కడికి వస్తున్నాడు. జానీ మాస్టర్ని 2-3 సార్లు ఇంటర్వ్యూ అడిగాను, ఇవ్వలేదు. సో అసలు జబర్దస్త్ ఆది గారు అయితే నాకు ఆయన కోసం వెయిట్ చేసి ఒకరోజు నాకు కుదరలేదు. సో ఇట్లా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక్కడిని రాష్ట్రం అంతా కవర్ చేయాలి కాబట్టి మాకు కుదరదు. గబుక్కను వాళ్ళే ఫోన్ చేసి ఎవరైనా కోఆర్డినేషన్ వ్యవస్థ ఉండేది, పలానా వాళ్ళు పలానా టైంలో పలానా అక్కడ ఉంటారు, వచ్చి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెబితే మేము పొలమంటే వెళ్తాం, ఇంటర్వ్యూ తీసుకుంటాం. నా అలాంటి వాళ్ళు 5-6 యూట్యూబ్ ఛానల్ నడిపేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇంటర్వ్యూ తీసుకుంటారు. దయచేసి దీన్ని ఫాలో అవ్వండి. అనవసరంగా మనం నెగిటివిటీని స్ప్రెడ్ చేసుకోవద్దు, దాని గురించి ఆలోచించొద్దు. వాళ్ళందరూ చిన్న వాళ్ళ గురించి ఆలోచించొద్దు. కేవలం మనం పాజిటివ్ని ఎట్లా స్ప్రెడ్ చేయాలనేది మాత్రమే ఆలోచించాలి. దీనికోసం ఒక కోఆర్డినేషన్ వ్యవస్థని ఇటు జనసేన తరపున ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నా.